కొడుకు రామ్ చరణ్ గారిది అండ్ బాలకృష్ణ గారిది వస్తుంది కదా మూవీ. మీకు ఏది బాగా ఇష్టం అన్నారు ఇట్లా? నమస్తే అండి. సంక్రాంతికి ఎప్పుడు 4-5 సినిమాలు వస్తూనే ఉంటాయి. సంక్రాంతి అంటే ఎవరికైనా సరే పెద్ద పండగే, అది బాగా చేస్తారు సంక్రాంతి. ఈ సంక్రాంతికి బాలకృష్ణది, గేమ్ చేంజరు, వెంకటేష్ది అన్నీ వస్తున్నాయండి. కౌంట్ డౌన్ మొదలైంది. అందరూ లెక్కేసుకుంటున్నారు, అందరూ ఊహించుకుంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి అందరి ఎఫెక్టు మొత్తం కూడా పుష్ప మీద పడిపోయింది. పుష్ప డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయిద్ది అంటున్నారు. పుష్ప మీద పడిపోయింది. దానికి ఎక్కడ లేని క్రేజ్ 100% క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ జనవరికి సంక్రాంతి పండుగకి చిరంజీవి రిలీజ్ అవ్వాలి. అయితే చిరంజీవి గారి సినిమా వెనక్కిపోయి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ముందుకు వచ్చాడు. గేమ్ చేంజర్ ముందుకు వచ్చింది. అందుకని ఆ గేమ్ చేంజర్ వలన ఇప్పుడు ఏంది, గేమ్ చేంజరు బాలకృష్ణకి వాళ్ళిద్దరికి పోటీ పడింది. అట్టయితే బాలకృష్ణ గారు అప్పుడు ఒకసారి డిటెక్టర్ వచ్చింది, నెంబర్ 1 ఆడింది. అప్పుడు చిరంజీవి గారు పోటీ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు గట్టి పోటీ ఇస్తున్నాడు బాలకృష్ణ గారికి. అట్లాగే ఇప్పుడు పోటాపోటీగా ఆ 2 సంక్రాంతికి ఉండయి. రేపు డిసెంబర్ 5 పుష్ప వచ్చింది. పుష్ప ఇదివరకు కన్నా ఇప్పుడు బాగా ఖర్చు పెట్టి, బాగా కోట్లు పెట్టి ఆ సినిమాకి లేని స్టేటస్ పెంచి బాగా ఏంది ఈడేంది ఇట తీశాడు, ఈడేంది అట చేశాడు, ఈడికి సుకుమార్కి ఒకసారి వస్తే ఒకసారి ఏమన్నా మెంటలు వచ్చుదా ఏమొచ్చుదా, ఆ సినిమా అంత ఖర్చు పెట్టుకుంటున్నాడు, అంత చేస్తున్నాడని బయట పబ్లిక్ కొంతమంది అనుకుంటున్నారు. పబ్లిక్ అట్ట అనుకుంటున్నారు. కానీ ఇది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది. కొన్ని కోట్లు సంపాదించుద్ది, దాంట్లో డౌట్ ఏం లేదు. అందరూ కొంతమంది ఫ్లాప్ అయిద్ది అనుకుంటున్నారు. ఏం ఫ్లాప్ కాదు, హిట్ అయిద్ది, బాగానే ఆడుద్ది. ఇది కూడా ఉండే అవకాశం ఉంది. బాగా హిట్ అయిద్ది, బాగానే ఉంటుందండి. కాకపోతే ఈ హిట్ 15 రోజులు 20 రోజులు. ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ. నేను అందరి సినిమాలు చూస్తాను. మురళీమోహన్, చంద్రమోహన్, ఎవరి సినిమాలైనా చూసేవాడిని. ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఏం చూస్తావు? నిజంగా చెప్పాలంటే నేను సినిమా పిచ్చోడిని. రోజుకి 2 సినిమాలు 4 సినిమాలు చూసిన రోజులు కూడా ఉంటాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి అన్నీ చూసేవాడిని. కాకపోతే 2-3 సంవత్సరాల నుంచి కొన్ని ఈ పనుల వల్ల చూడలేదు. అయితే అందరూ సంక్రాంతికి మటుకు అన్ని సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు హిట్ చేస్తారు. ఏది బాగుంది ఏది బాగోలేదు అని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు మన రేపు సంక్రాంతికి బాలకృష్ణది, గేమ్ చేంజరు, వెంకటేష్ 3 ఉన్నాయి. అయితే నెక్స్ట్ నాగార్జున ఉంది, కుబేరా అని. నాగార్జున, ధనుష్ ఇద్దరు ఉన్నారు. ఆ కుబేరా కూడా డేట్ ఇవ్వలే ఇంకా. అయితే రేపో ఎల్లుండో ఈ వారంలో దాన్ని అనౌన్స్ చేస్తారు. దేశానికి దిక్కులు 4, సంక్రాంతికి రిలీజ్ అయ్యే చిత్రాలు 4. అందుకని అన్నిటినీ ఆశీర్వదించండి, ఆనందించండి, అద్భుతంగా ఉండయి అని చెప్పండి. కుబేరా అంటే ఇప్పుడు ధనుష్ మొన్న దాంట్లో వచ్చాడు, సార్లో వచ్చింది ధనుషేనా, సార్లో ధనుష్ వచ్చాడు. అప్పుడు ఇదివరకు మనకి సూర్యాని, విషయాల్ని వాళ్ళందరూ చూసి ఉండారు జనాన్ని. ఆంధ్ర ప్రేక్షకులు కానీ తెలంగాణ ప్రేక్షకులు కానీ ఏ యాక్టర్లైనా సరే ఆశీర్వదిస్తారు, బాగానే ఆశీర్వదిస్తారు, బాగానే అభినందిస్తారు. అందరు సినిమాలు చూస్తారు, అది జనం అలవాటు. అట్లాగే ధనుష్కి కూడా మంచి స్కోప్ ఉంది, బాగానే ఉంటుంది.